హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. ఇదైతే మా మ్యారేజ్ డే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా అంటే ఎప్పుడు అయితే మ్యారేజ్ డేకి బయటకు వెళ్తాము, ఈసారి అయితే మొత్తం వినాయక చవితి కాబట్టి లాస్ట్ డే నిమజ్జనం కాబట్టి ఆ రోజే సరిపోయిందనమాట. సో ఇప్పుడైతే కంటిన్యూస్గా వ్లాగ్ అయితే చూసేయండి. మ్యారేజ్ డే అయిపోయినాక నెక్స్ట్ డే అనమాట, అంటే వినాయక చవితి నిమజ్జనం అయిపోయినాక నెక్స్ట్ డే ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా అసలు ఆఫ్టర్నూన్ వరకు పడుకున్నాం అనమాట. ఫుల్ రెస్ట్ తీసుకున్నాక నైట్లో అయితే ఇంకా బార్బిక్యూ నేషన్కి వెళ్దాము, ఎట్లా నాన్ వెజ్ తినలేదు కదా అనేసి ఇంకా 7:30కి అట్లా అనుకొని వెళ్తున్నాం అనమాట. వనస్థలిపురంలో ఏబిఎస్ బార్బిక్యూ అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను, సో లాంగ్ వీడియో కూడా తీసాను అనమాట. అంటే మాకు దగ్గరలో అయితే కొంచెం దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం, హయత్ నగర్ ఇవి ఉంటాయి అన్నమాట దగ్గరలో. ఇంకా వీటిల్లో సెలెక్ట్ చేసుకుంటాము. కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఎక్కువైతే హైటెక్ సిటీ, గచ్చిబౌలి కూడా ఎక్కువ వెళ్తాం అనమాట. ఇంక ఇది సడన్ ప్లానింగ్ కాబట్టి ఇప్పుడు దగ్గరలో చేసుకున్నాం అనమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది ఫుడ్, హైటెక్ సిటీ సైడు. ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 2 hours పైన పడుతుంది అనమాట. సో ఇంకా వెళ్ళి నాకైతే ఇంక ఇట్లా ఫుడ్డు కొంచెం నేను అంత ఫుడ్ లవర్ని కాదనమాట, కొంచెం మామూలుగానే తింటాను. కాకపోతే ఇంకా తినాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ తినలేను అనమాట. నాకు ఎక్కువ స్టార్టర్స్, సలాడ్స్ ఇవే నచ్చుతాయి. కేక్స్ అవి అట్లా అంత ఇష్టపడను. ఐస్ క్రీము, సలాడ్స్, స్టార్టర్స్ ఏవైనా కొంచెం డ్రై ఐటమ్స్ ఎందుకో బాగా నచ్చుతాయి అనమాట. దానికి తోడు ఇక్కడ పెద్ద ఐటమ్స్ అంతేం అనిపించలేదు నాకు. అంటే ఇది కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంది, 700 రూపీస్ ఉంది ఫర్ హెడ్. ఇంకా డ్రింక్స్ అయితే మనము ఎక్స్ట్రా తీసుకుంటే ఛార్జ్ చేస్తారు కదా. మేము వెళ్ళినప్పుడైతే పెద్ద అంతేం లేరు జనాలు, కూడా ఒక 20 members అట్లా ఉన్నారనమాట. కాకపోతే వ్యూ అయితే చాలా బాగుంది. అంటే పైన అంతా ఇట్లా మిర్రర్ ఉంది, కింద అంతా మనకి వెహికల్స్ అవన్నీ కనపడుతూ వ్యూ పరంగా అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే ఓకేలా ఉందన్నమాట. మేమైతే 8కి వెళ్ళాము. ఒక 4-5 tables ఉన్నారు, ఇంకంతే, అంతకు మించి అయితే లేరు. కాకపోతే ఏంటంటే నాకెందుకో ఇక్కడ ఎక్కువ అయితే ఫ్రూట్ సలాడ్ బాగా తీసుకుంటా. ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ ఫ్రూట్స్ అయినా బాగా నచ్చుతాయి. ఒక ఫ్రూట్స్ ఒకటి, ఐస్ క్రీమ్స్ ఎలా ఉన్నా తింటాను అనమాట. మాకు ఇంట్లో కూడా ఎక్కువ నేను ఫ్రూట్స్ తింటా, నాకు ఇష్టము. ఇంకా పైనాపిల్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. పైనాపిల్ గ్రిల్ చేసి ఇస్తారు కదా ఫస్ట్ మనకి స్టార్టర్స్ అప్పుడు, అదైతే నాకు చాలా ఇష్టము. మీరు ఎంతమందికి ఇది ఇష్టం అనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రైస్ ఐటమ్ వచ్చి, రైస్ పెద్దగా ఏం తినను నేను, ఎప్పుడైనా కొంచెం తక్కువే తింటాను. ఎక్కువ పైనవే ఎక్కువ తింటూ ఉంటాను అనమాట. అది బ్యాక్ సైడ్ వ్యూ చూశారు కదా, అట్లా కనిపిస్తుంది, బాగుంది అసలు. 4th floorలో ఉంది, ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అసలు అన్నీ ఇట్లా వెళ్దాము అన్నా కానీ రాము, అట్లా ఇట్లా అనేసి అన్నారనమాట. వెంటనే వస్తారు, ప్లస్ వెంటనే రెడీ అవుతారు. మా ఎప్పుడు సడన్ ప్లానింగ్సే ఉంటాయి అనమాట. పెద్దగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళాము. అట్లా వెళ్ళినా కానీ అవి మాకు ఎందుకు సెట్ అవ్వవు అనమాట. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళినయే బాగా సెట్ అవుతాయి. అదేందో మరి అర్థం కాదు. సో ఇంకా మా వారు బిజినెస్ కాబట్టి అంత ప్లానింగ్ ఏం చేసుకోము. ఇవాళ ఫ్రీ ఉన్నాను, వెళ్దాము, రెడీ అవ్వండి అంటే వెళ్తామన్నమాట. ఇవైతే నేను లాస్ట్లో ఇవన్నీ తిన్నాను నేను, స్వీటు, ఫ్రూట్స్ అట్లా. ఇంకా పిల్లలైతే కేక్స్ అవి బాగా ఇష్టపడతారు. ఇంకా ఇదైతే వ్యూ అనమాట. అసలు చాలా బాగుంది వ్యూ పరంగా అయితే. ఇంకా నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అనమాట. నేను గులాబ్ జామ్స్ అయితే ఎట్ ఏ టైం 10 తినమన్నా తింటా, నాకు అంత ఇష్టము. మా వారైతే స్వీట్స్ అస్సలు తినరు, చాలా తక్కువ తింటారు. చాలా ఇట్లా లిమిటెడ్గా అన్నీ ఇట్లా చూసుకొని తింటారనమాట. ఫుడ్ చూస్తే చాలా టెంప్టింగ్ అవుతారు చాలా వరకు అయితే. ఇంకా అసలు ఈయనైతే చాలా నార్మల్ ఉంటాడు, ఎన్ని ఐటమ్స్ పెట్టినా ఏవి తినాలో అవే తింటారనమాట. అట్లా ఉండడం కూడా కంట్రోల్గా గ్రేట్ అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత అయితే 1.5 hourలో తినేసి ఇంకా మేము బయటకు వస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఇట్లా ఒక క్లిప్పింగ్ అయితే ఇట్లా తీసాను నార్మల్గా. ఇక్కడ ఏంటంటే
నాకైతే గచ్చిబౌలిలో ఒకసారి 2-3 టైమ్స్ తిన్నాను బార్బిక్యూ నేషన్. అసలు ఎంత బాగుందో అక్కడ ఫుడ్ అయితే, అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మినిమం 2-3 అవర్స్ అన్నా స్పెండ్ చేస్తేనే మనకి బార్బిక్యూ ఓకే అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే 1 అవర్లో నచ్చక వచ్చేసామన్నమాట మేమైతే. ఇంక ఇదైతే రిటర్న్లో వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు షార్ట్కి ఇది అనేసి అంటున్నాను అనమాట పాపని. ఏంటి మమ్మీ ఎక్కడికి పోయినా నీ గోలా అంటది మా పిల్ల. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. వర్షం పడి ఆగింది 7 days నుంచి. ఇంకా బాగుంది అసలు. నిద్ర లేచి ఇట్లా బయటకు వస్తే క్లైమేట్ అయితే సూపర్ ఉంది, కూల్గా. సరే తీద్దాం వీడియో అనేసి బయటకు వచ్చానమాట. మా కాలనీలో అయితే చాలా సైలెంట్ ఉంటుంది మార్నింగు. కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం సందడిగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఎవరింట్లో వాళ్ళే ఉంటాం కదా. ఇది వచ్చేసి బయట వ్యూ, మా ఇంటి ముందు బయట వ్యూ అనమాట. ఇంక వాళ్ళు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా అమ్మ వాళ్ళు వచ్చారు. సో నాకు రాగి సంగటి మా అమ్మ చేసింది అనమాట, టిఫిన్ లాగా. రాగి సంగటి చింతకాయ చట్నీ చేసింది. అసలు చాలా స్పైసీ ఉంది చింతకాయ చట్నీ అయితే. పిల్లలకైతే నార్మల్గా టిఫిన్ ప్రిపేర్ చేశాను. ఇంకా మాకైతే రాగి సంగటి చింతకాయ చట్నీ చేసిందనమాట. అమ్మకి, నాన్నకి, నాకు. మేమే చాలా స్పైసీ అంటే మా అమ్మ వాళ్ళు ఇంకా చాలా స్పైసీ తిన్నారు. ఇది డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నా, కాకపోతే మా వారు ఫోన్ మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ మాట్లాడేటివన్నీ వినిపిస్తున్నాయి. సో అందుకనేసి ఆ వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఇంకా ప్లస్ ఇవాళ అయితే వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుంది. సో వెజిటేబుల్స్ తేవడానికి వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకనేసి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి అనేసి అన్నీ క్లియర్ చేస్తాను. అంటే బీట్రూట్, క్యారెట్ అట్లా ఉంటాయి అనుకో, అవి ఇవాళన్నీ క్లియర్ చేసి జ్యూసెస్ లాగా చేసేసి అయిపోగొట్టేస్తాను అనమాట. అయిపోగొట్టేసి మళ్ళీ ఇవాళ ఫ్రెష్గా తెస్తా. బీట్రూట్ 1/2 kg, క్యారెట్ 1/2 kg. ఈ మధ్య అయితే అసలు నేను ఏ జ్యూసులు తాగట్లేదు. అంతకుముందు అయితే వీక్లీ 2 times తాగేదాన్ని. ఇంకా వినాయక చవితి హడావుల్లో లేటుగా తినడం, లేటుగా పడుకోవడం, ఇంకంతా ఇట్లా అయిపోయిందనమాట. అసలు కొంచెం ఈ మధ్య అయితే నిద్ర సరిగా ఉండట్లేదు, ఫుడ్ సరిగా తినట్లేదు. ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలి, అంత కరెక్ట్గా చేసుకుందాము అనేసి డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే బీట్రూట్, క్యారెట్ ఉన్నాయి అన్నమాట, కొంచెం బాగానే. ఇది వచ్చేసి 3 members-కి వస్తుంది జ్యూసు. సో అందుకనేసి ప్రిపేర్ చేస్తున్న జ్యూస్ అయితే. ఇంకా అసలు ఏందో జలుబు కూడా బాగా చేసింది అసలు మొన్న. ఎందుకు అసలు నాకు అసలు నార్మల్గా జలుబు చేయదు. హార్డ్లీ 10 days ఉందన్నమాట జలుబు, ఇట్లా గొంతు పట్టేసి అట్లా. అసలు నిద్ర లేకపోతే కష్టమే అనిపించింది నాకైతే అసలు. ఇక్కడ ఏంటంటే జ్యూస్ 3కి ప్రిపేర్ చేస్తున్నా, పిల్లలకి, నాకు. ఇంకా బీట్రూట్, క్యారెట్, కొంచెం హనీ, కొంచెం వాటర్ వేస్తాను. నేను షుగరు, బెల్లం అట్లా వేయను అనమాట. మ్యాక్సిమం హనీనే ప్రిఫర్ చేస్తాను జ్యూసెస్లోకి అయితే. అసలు గ్రేప్ జ్యూసు, దానిమ్మ జ్యూసు ఇట్లా కూడా ఎక్కువ చేసుకుంటాను. నాకు ఇష్టం జ్యూసెస్. బీట్రూట్లో దానిమ్మ వేసి చేస్తే కూడా జ్యూస్ చాలా బాగుంటుంది. ఇంకేంటంటే నేను మార్నింగే ప్రిపేర్ చేశాను. నాకు నైట్ 10:30కి వస్తుంది కదా, ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా నేను తాగేసి మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఇంకా తర్వాత అవన్నీ బయట వేస్తాను గిన్నెలన్నీ. ఇంకా నాకు మేము 8-10:30కి వస్తుంది కాబట్టి ఇంకా తను అన్నీ క్లీన్ చేస్తుంది. మ్యాక్సిమం నేను దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా మార్నింగే వేస్తాను, నైట్ నానబెట్టి. ఇంకా తను వచ్చే వరకు అన్నీ వేస్తే బాగుంటుంది కదా అనేసి. అసలు బీట్రూట్ నార్మల్గా తినలేము, కొంచెం అదొక వాసనలాగా ఉంటుంది. జ్యూస్ అనుకో టకటక తాగొచ్చు కదా హనీ వేసుకొని అనేసి. నేను బీట్రూట్ అయితే జ్యూస్ తాగడానికే ఇష్టపడతాను ఎక్కువ. రాగా అసలు తినను అనమాట. సలాడ్స్లో అయితే ఓకే కానీ. ఇంకా తర్వాత ఏంటంటే నేను ఇంకా ఇంట్లో అన్ని పిండిలు అయిపోయినాయి అనమాట. గోధుమ పిండి, శనగపిండి, రాగి పిండి, బియ్యం పిండి అన్నీ అయిపోయినాయి. సో ఇవాళ అయితే అన్నీ పట్టించాను. నేను ఎక్కువ రెడీమేడ్ అస్సలు కొనను అనమాట. నేను మ్యాక్సిమం న్యాచురల్గానే ఇష్టపడతాను. ఒక 3 kg గోధుమలు, 2 kg పచ్చెనగపప్పు, కేజీ రాగులు. అంటే డే బై డే రాగి జావ తాగుతారు కాబట్టి మా వారు రాగులు, 2 kg బియ్యం పిండి. మంత్లీ ఇట్లా పట్టిస్తాను. నాకు శనగపిండి 2 months వస్తుంది, గోధుమ పిండి 1 month వస్తుంది, రాగి పిండి 1 month. బియ్యం పిండి 2 kg ఏంటంటే సొరకాయ రొట్టె ఒకసారి చేస్తా, 2 సార్లు మురుకులు చేస్తాను అనమాట కొంచెం కొంచెం పిల్లలకి. ఇంకా సొరకాయ రొట్టె కూడా చేస్తాను. సో నాకు కరెక్ట్గా సరిపోతుంది.
1-2 మంత్స్ వస్తుంది అనమాట. రెడీమేడ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను. శనగపిండి రెడీమేడ్ తెప్పిస్తే దానిలో కార్న్‌ఫ్లోర్ కానీ మక్క పిండి కానీ అట్లా కలుపుతారు. అసలు పకోడీ చేసిన బజ్జీ చేసిన అస్సలు టేస్ట్ ఉండట్లేదు అనమాట. మొన్న పట్టించడం ఒక 10 రోజులు లేట్ అయితే బయట తెప్పిస్తే అస్సలు నచ్చలేదన్నమాట. ఇంక అందుకే ఇలా పట్టించేసి ఇట్లా టప్పర్వేర్ బాటిల్ అదే డబ్బాలు ఉంటాయి కదా, నాకెందుకు ఎక్కువ టప్పర్వేర్ నచ్చిద్ది. సో పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇట్లా పట్టేసి ఫ్రిడ్జ్లో పెడతా అనమాట. గోధుమ పిండి అయితే బయటనే పెడతా, శనగపిండి రాగిపిండి కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెడతాను. మీరు కూడా మ్యాక్సిమం పట్టించుకోవడానికే ట్రై చేయండి. రెడీమేడ్గా ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఎందుకు అంత మంచిగా అనిపించదు నాకైతే. ఇవాళ వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.